సితెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యన్నాడు. మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు. మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా రాయి వేయండియా. ఇప్పుడు ఈ పరీక్ష ఎవరికి పెట్టాడు దేవుడు? మనుషులకే పరీక్ష పెట్టాడు. దేవునికే పరీక్ష పెట్టినటువంటి ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రభువుని ఎరిగిన, ధర్మశాస్త్రం ఎరిగిన వారే, కొత్త వాళ్ళు ఎవరు లేరు అక్కడ. బైబిల్ క్షుణ్ణంగా తెలిసిన వారే. ఇప్పుడు ఏమైనా సరే ఆమెను చంపటం కంటే ముఖ్యంగా యేసు ప్రభుని పరీక్ష చేయాలి. ఇప్పుడు ఏం చెప్తాడో, తీర్పు ఏం చెప్తాడో. మీలో పాపము లేనివాడు మొట్టమొదట మీద రాయి వేయండి. ఏం జరిగింది తెలుసా? ఒకసారి ఏం జరిగింది తెలిసిన ప్రియులరా? వాళ్ళు ఏమనుకున్నారు తెలిసిన? వెంటనే ఒకడు అనుకున్నాడు, ఆహా, నేను ఈమెలాగా వ్యభిచారం చేయలేదుగా, అయితే ఈ రాయబడిన 10 ఆజ్ఞల్లో దొంగతనం చేయకూడదు అన్నాడుగా, నేను దొంగతనం చేశాను కదా. ఓహో, అంటే ఈ 10 ఆజ్ఞలు ఏదో ఒక ఆజ్ఞ నేను విస్మరించాను. వెళ్ళిపోతున్నాడు ఒక్కొక్కడు. ఆహా, నేను దొంగతనం అయితే చేయలేదు కానీ నరహంతకుడు కదా, నేను 10లో ఒకటి నాకు ఉంది కదా, వాడు వెళ్ళిపోతున్నాడు. నేను నరహంతకుడు కాదు కానీ నేను విగ్రహారాధికుడిని కదా, నోరు లేని విగ్రహాలకు పూజ చేస్తున్నాను కదా, అది కూడా వద్దన్నాడు కదా ఒక ఆజ్ఞలో. ఓహో, నేను కూడా పనికిరాను. అలా ఒక్కొక్కడు అక్కడున్న అంతమంది ఆ యేసు ప్రభువారు తన వ్రేలుతో నేల మీద ఏమో రాయిచుండి ఆ 10 ఆజ్ఞలు రాస్తుంటే ఆ 10 ఆజ్ఞలు ఏదో ఒకటి మీరిపోయిన వాళ్ళు అందరూ ఒక్కొక్కడు జారుకుంటూ వెళ్ళిపోతే ఎవరు మిగలలేదు, అందరూ వెళ్ళిపోయారు. వారితో చెప్పి 8వ వచనము, మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళి, అబ్బా ఒక్కడ మిగల్లా. ఏమన్నాడు ప్రభు? మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా రాయి వేయండియా అని. ఏం చేశాడంట? ఏం మాట్లాడలా. నువ్వు తప్పు చేసావని కానీ, నువ్వు పాపి అని కానీ, నువ్వు దొంగతనం చేసావు, నువ్వు అలా చేసావు అని ఏం అనలేదు ఆయన. నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. ఆ నేల మీద యేసయ్య రాస్తూ ఉండగా, ఎవరికి వాళ్ళు చూస్తూ ఉండగా, ఎవరి పాపం వారికి కనబడుతుంది. నేను చూస్తూ ఉండగా నేను చేసిన పాపం ఏంటో యేసు ప్రభువు రాస్తూ ఉండగా అది కనబడుతుంది. మరొక వ్యక్తి చూస్తూ ఉండగా ఆయన చేసిన పాపము యేసు ప్రభువు వారు వేలుతో రాస్తూ ఉన్నటువంటి ఆ పాపం గమనిస్తున్నారు. ప్రియులరా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏ మానవుడు పాపమును దాయలేడు. నీవు ఎక్కడైనా దాయవచ్చేమో. సహోదరుడా, సహోదరి, నువ్వు ఎక్కడి నుంచి వింటున్న వాక్యం నాకు తెలియదు. దేవుని సన్నిధికి వచ్చిన ఏ మానవుడు, వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, దేవుని సన్నిధికి వచ్చిన ఏ మానవుడు పాపమును దాచిపెట్టలేడు. షూర్. అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు చాలా గొప్పవాళ్ళు, ధర్మశాస్త్రోపదేశకులు అంటాడు వాడు. వారు నేల మీద చూస్తూ ఉండగా, యేసయ్య రాస్తూ ఉండగా ఎవరి పాపం వారికి కనబడింది. 1 by 1 అందరూ వెళ్ళిపోయారు. చివరికి యేసు ఒక్కడే మిగిలిపోయాడు. యేసు ఒక్కడే. 9వ వచనం చూడాలి. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ పక్కన మళ్ళీ చదువుతున్నా చూడండి. యేసు ఒక్కడే మిగిలెనని ఆ ప్రక్క మాట చాలా ముఖ్యమైనదమ్మా. చూడండి, యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. ఈ సీన్ చూడాలి మీరు ఒకసారి. అందరూ వెళ్ళిపోయారు. అందరూ వారి వారి పాపాలు కనబడి, ఎవరు నీతిమంతులు లేరు అనుకున్నారు. అమ్మో, ఈ మీద రాయి వేస్తే మనం అయిపోతాం రా, వద్దు, నేను పాపం చేశా, వద్దు, ఎవరు ఆమె మీద రాయి వేయటానికి వీల్లేదు. వెళ్ళిపోతే ఎవరు మిగిలేరు? యేసు ఒక్కడే మిగిలాడు. యేసు ఒక్కడే మిగిలితే ఇక్కడ మరీ ప్రమాదం.
అనుకుంది ఆ స్త్రీ. అందరూ వెళ్ళిపోనిచ్చి ఈయనొక్కడే అన్ని రాళ్ళు కలిపి నా మీద వేస్తే నేనేమైపోవాలనుకుంది ప్రియులారా. యేసు ఎవరో గమనించలేదా? ఏమందో తెలిసిన, యేసు ఒక్కడే మిగిలిను, ఆ స్త్రీ మధ్య నిలవబడిను. యేసు తల ఎత్తి మళ్ళీ చూశాడు. ఇప్పుడు ఆ స్త్రీని చూస్తున్నాడు యేసయ్య. వణికిపోతున్నటువంటి ఆ స్త్రీని, వ్యభిచార పాపములో రెడ్ హ్యాండెడ్గా పట్టబడినటువంటి ఆ స్త్రీని, ప్రియులరా, నోటి మాటలతో దూషించి అనేక మంది ఆమెను ఎంతగా దూషించుంటారో, బూతులు తిట్టుంటారు. అవును, తప్పు చేసినట్టు తిట్టడం మహా సరదా కొంతమందికి. నాకు కొంతమంది చెప్తూ ఉంటారు వచ్చి, ఆవండి ఫలానా చేసిందండి అయ్యా. నోరుమయ్యమన్న ఒకరోజు, నోరుమయ్య ఫలానా ఎవరో ఈ మధ్య చెప్తున్నారు, భార్య భర్తలండి తెగ కొట్టుకుంటున్నారండి అయ్యా. నోరుమయ్య. అలాంటి మాటలు దయచేసి నాతో చెప్పద్దు. మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా రాయి వేశారండి. ఎవరికైనా ధైర్యం సరిపోయిందా? నోబడీ హ్యాస్ ఎనఫ్ డేర్ టు థ్రో ద స్టోన్స్ అపాన్ దట్ ఫెలో. ఎవరు పాపం చేయలేదు, ఎవరు నీతిమంతులు? కొంతమంది దేవుని సేవ దగ్గరకు వచ్చి ఏమేమో పిత్రీలు చెబుతూ ఉంటారు. ఫలానా వాళ్ళ ఇంట్లోనండి గొడవలండి అయ్యా, ఫలానా వాళ్ళండి అప్పులతో కూరిపోయి ఉండరయ్యా. ఎవరికి లేవు అప్పులు? నీకు లేవా? ఫలానా వాళ్ళు భార్య భర్తలు చీటికి మట్టికేనండి జుట్టుపట్లు పట్టుకుంటున్నారండి. నువ్వు పట్టుకోలేదు ఎప్పుడు? యేసు ప్రభువారు తల ఎత్తి చూసి ఒకే ఒక్క మాట, చిన్న మాట, 2 అక్షరాల మాటే, అమ్మా అన్నాడు. ద వండర్ఫుల్ వర్డ్. ఎవరన్నా పిలిచారా ఆ పిలుపుతామని ఎప్పుడన్నా? ఎందుకని? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, సమాజంలో వెలివేయబడినటువంటి స్త్రీ, సమాజమంతా కాకులు పొడిసినట్లుగా పొడవబడినటువంటి స్త్రీ, సమాజం అందరితో బూతులు తిట్టించుకున్న స్త్రీ, కనీసం ఆమె పేరు కూడా ఉచ్చరించి ఉండరేమో. ఆ ప్రాంతంలో పేరు ఉంటుంది, ఎందుకుండదు? చక్కని పేరుండి ఉంటుంది. ఆమెను ఎవరు పేరుతో కూడా చెప్పాలి, పేరుతో కూడా పిలిచి ఉండరు. తప్పు చేసిన వాళ్ళు బూతులు తిట్టడం మహా సరదా కొంతమందికి. జాగ్రత్త, నోటి నదుపులో పెట్టుకోవాలి. తప్పు చేసిన వారి విషయంలో నీతిమంతురాలైనటువంటి నీవు నోటి నదుపులో పెట్టుకోవటం నేర్చుకోవాలి. ఈ రోజు నుంచి అయినా కనీసం ఫలానా వాళ్ళు తప్పు చేశారు నీవనొద్దు, నాలాంటి వాళ్ళతో ఎవరితో చెప్పనవద్దు. చాలామంది, కొంతమంది చూస్తున్నాను అలవాటుగా నాకు వచ్చి చెప్పటం. నాకు ఎవరు చెప్పరు సామాన్యంగా, ధైర్యం చాలదు సామాన్యంగా. నేను ఎవరికి అలాంటి అవకాశం ఇవ్వను దయచేసి. ఎవరో ఈ మధ్య ఒకళ్ళిద్దరు నా దగ్గర మాట్లాడటం విన్నాను. నేను నోరు ముయ్యమన్నాను. నేను ఏమన్నాడు యేసుప్రభు వారు? అమ్మా, ఎంత కమ్మని పిలుపు. అమ్మాని పిలిచావు ప్రభువా. తెలుసా? అది ఎవ్వరు పిలువని పిలుపు, అది ఎన్నడూ వినని పలుకు. వండర్ఫుల్ సాంగ్. అమ్మా అని పిలిచావు ప్రభువా, అది ఎవ్వరు పిలువని పిలుపు, అది ఎన్నడూ వినని పలుకు. నాదు పాపములో పట్టబడి తిని. రాదా ఈ పాట మీకు? నాదు పాపములో పట్టబడి తిని, రాళ్ళతో నేను తరుమబడి తిని, రాళ్ళతో నేను తరుమబడి తిని, నిలిచి
నిలిచాను నీ ముందు దోషినై, నిలిచాను నీ ముందు దోషినై, దొరికింది నీ పాద సన్నిధి. అమ్మాని పిలిచావు ప్రభువా, ఇది ఎవ్వరు పిలువని పిలుపు, అది ఎన్నడూ వినని పలుకు. అదిరిపోయింది ఈమె. ఎవరు నన్ను ఈ మాట పిలిచింది? ప్రభా నువ్వేనా? ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? ఇప్పుడు అందరూ బూతులు తిట్టారు, నన్ను శపించారు, నన్ను ఈ ప్రపంచంలో ఎవరు తిట్టినంత బూతులు నన్ను తిట్టి నా పేరు కూడా మర్చిపోయారు. ఎవరయ్యా నువ్వు? అమ్మ అని పిలిచావు నన్ను. బా ఎంత చక్కని పిలుపు, ఎంత చక్కని పిలుపు. ఆయన యేసు తల ఎత్తి అమ్మా ఏమన్నాడు? వారు ఎక్కడ ఉన్నారు? నిన్ను జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వచ్చారే, నిన్ను పాపిగా చిత్రించి వారిలో ఏ పాపం లేదనుకుని తగుదునమ్మంటూ నిన్ను జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వచ్చారే, ఆ మనుషులు ఎక్కడా? ఏరి వేర్ ఆర్ యు? వేర్ ఆర్ దే? ఎక్కడున్నారు వారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? ఎంత కమ్మని మాట మాట్లాడాడు యేసుప్రభు. మాటలు కమ్మగా ఉంటాయి, ఎందుకంటే ఆయన పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. ఆయన దయగలిగిన మాటలకు అందరూ ఆశ్చర్యపడిరి. లేదు బైబిల్లో ఏ మాటలంటే మాటలమా? దయగలిగిన మాటలు. యేసు మాటలు దయగలిగిన మాటలు. యేసు వాక్యము చదువుతుంటే దయారసం అలాగా కనబడుతూ ఉంటుంది మనలో. ఆయన దయతో ఏమన్నాడు తెలిసినా? అమ్మా వారు ఎక్కడ ఉన్నారు? ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె ఒకే ఒక మాట అంది. ఒకే ఒక మాట. వినాలి, నా వైపు చూడాలి. ఒకే ఒక మాట. ముగిస్తున్నాను. చివరిలో ఆ పాపాత్మురాలనబడేటటువంటి పాపములో పట్టబడినటువంటి ఆ స్త్రీ ప్రభు తంది, లేదు ప్రభువా. అమ్మా ఎవరు నీ మీద రాళ్ళు వేయలేదా? లేదు ప్రభువా. ఈమె భయం ఏంటో తెలిసినా? ఒకవేళ ఈయన అడిగి ఆ రాళ్ళన్నీ ఒక్కడే వేసేసి నా మీద చంపేస్తాడేమో, అందుకే వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నాడేమో. ప్రియులరా, ఆమె ఉన్నటువంటి పరిస్థితి ఎట్లాంటిదంటే వణికిపోతుంది, పాపంలో పట్టబడింది. ఇక నేను పాపిని కదా, నేను తప్పు చేశాను కదా, ఇక నాకు క్షమాపణ లేదు కదా, ఇక రాళ్లతో కొట్టబడే పరిస్థితి కదా, వాళ్ళు వెళ్ళిపోతే ఈయనన్న కొడతాడేమో, ఇక నాకు ఇదే ఆఖరి క్షణం అనుకుంది. లేదు ప్రభువా, నన్ను ఎవరు కొట్టలేదు అని బాధపడుతూ అంటున్నప్పుడు ప్రియులరా, అందుకు యేసు చివరి మాటలు ఎంత ముఖ్యమైనవి ప్రియులరా. యేసు ప్రభు మాట్లాడిన మాటల్లో చివరి మాటలు, నేనును నీకు శిక్ష విధింపనమ్మా, నీవు వెళ్ళి ఇక పాపము చేయకము. నేను ఏమి అనటానికి రాలేదమ్మా, నేను నిన్ను రక్షించడానికి వచ్చినటువంటి యేసయ్యను. నువ్వు వెళ్ళి ఇకను పాపము చేయకము. ప్రియులరా, ఎలాంటి ప్రేమ చూపించాడంటే ప్రియులరా, ఈమె ఎలాంటి, ఆమె అక్కడే ఒక్కతే నిలబడి పశ్చాత్తాపముతో కృంగిన మనసుతో తప్పు చేశాననేటటువంటి ఒక ఆందోళనకరమైన పరిస్థితిలో పశ్చాత్తాపముతో, నేను పాపము చేసిన వాడు నేనే. ఒకరోజు దావీదు భక్తుడు అన్నాడు, పాపము చేసిన వాడను నేనే. ఒకరోజు చర్చికి వెళ్ళి నేను ప్రభువుతో చెప్పాను, ప్రభువా నేను పాపిని. చనిపోవలసిన పరిస్థితుల్లో, ప్రభుత్వం వారు నన్ను బయటకు తోసివేసిన పరిస్థితుల్లో, నిలువ నీడలే, నాకు ఇల్లు కూడా లేదు, నిలువ నీడ లేదు. ఎంతోమంది హేళన చేశారు నన్ను, ఇల్లు లేదని. నిలువ నీడలేని పరిస్థితుల్లో, చివరికి అద్దీళ్ళు కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో, ఇద్దరు చంటి బిడ్డలను భుజం మీద వేసుకుని ఇక నా జీవితం అయిపోయింది అనుకున్న రోజుల్లో, నాకు క్షమాపణ లేదనుకున్న రోజుల్లో ఎవరు క్షమిస్తారు నన్ను?
పరిశుద్ధ దేవాలయంలో కూర్చుని ఏడుస్తున్న ఒకరోజు ఆ ఏడ్పులో ఒక భాగం ఏంటంటే, ప్రభువా నేను పాపిని, ఇదిగో ఈమె గ్రహించింది, అయ్యా నేను పాపం చేశానయ్యా, వాళ్ళు నన్ను జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తున్నమాట వాస్తవమే, నేను పాపం చేసిన మాట నిజమే, అయ్యా నీవు కూడా నన్ను ఏం చేయవా, వాళ్ళు ఏమి చేయలేదమ్మా నిన్ను, లేదు ప్రభువా, లేదు ప్రభువా. అమ్మా అమ్మా అనే పిలుపు డైరెక్ట్గా ఆమె హృదయాన్ని తాకింది. దేవుడు పిలిచిన అమ్మ అనే పిలుపు, ఆ పిలుపు యొక్క తరంగములు, ఆ పిలుపు యొక్క పవర్, ఆ పిలుపులో ఉన్న ప్రేమ ఎవరిని తాకింది? ఆ స్త్రీ యొక్క హృదయాన్ని డైరెక్ట్గా తాకింది. ఒక్కసారి హృదయం బద్దలైపోయింది. యేసయ్య పిలిచిన పిలుపు అమ్మా అమ్మా అని ఆర్ద్రతతో పిలిచినటువంటి ఆ పిలుపు ఆ పాపి యొక్క హృదయాన్ని బద్దలు చేసేసింది. హృదయం విలవిల్లాడిపోయింది. ప్రభు అది తట్టుకోలేము నీ ప్రేమను. కొన్నిసార్లు దేవుని ప్రేమను కూడా తట్టుకోలేము మనం. దేవుని ప్రేమను తట్టుకోలేము. పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ, ప్రభు ఇంతగా నీవు మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటే నీ ప్రేమను తట్టుకోగలవా? ఇంతగా నువ్వు ప్రేమిస్తున్నావు మమ్మల్ని, ప్రతి అంశంలో ప్రేమిస్తున్నావు, ప్రతి సమస్యలో ప్రేమిస్తున్నావు, ప్రతి ప్రాబ్లంలో నువ్వు ప్రేమించి మాకు రెక్టిఫై చేస్తున్నావు, పోగొట్టుకున్న ప్రతిదీ మాకు ఇస్తున్నావు. ఇంత ప్రేమ మా ఎడలో చూపిస్తూ ఉంటే నేను తట్టుకోగలనా ప్రభువా? కొన్నిసార్లు దేవుని ప్రేమను తట్టుకోలేము మనం. ఎంత లోతైన ప్రేమ దేవుంది. అమ్మా అని పిలిచిన ఆ పిలుపు ఒక పాపి హృదయాన్ని బద్దలు చేసింది. ఆమె పశ్చాత్తాపడింది. ప్రభువా నేను పాపినయ్యా. ఏమన్నాడు తెలిసినా? అమ్మా వెళ్ళు, నేను కూడా నేను శిక్షించను, ఇకను పాపము చేయవద్దు. ప్రియులరా, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన అనుకున్నాడు, నీవు వెళ్ళిపో. యేసు ప్రభువారికి ఆంతర్యం ఏంటో తెలిసిన? ఆ స్త్రీని వెళ్ళిపోమనే ఆంతర్యం ఏంటో తెలిసిన? గ్రహించావు ఎప్పుడైనా? ఆయన ఆంతర్యం ఏంటంటే, నువ్వు వెళ్ళు, నీ తరపున నీవు పొందవలసిన శిక్ష ఉందే, రాళ్ళ పెట్టి కొట్టేది, నేను పొందుతా. ఈ శిక్ష కాదు, శిక్షే, పాపమునకు తగిన శిక్షే. కానీ నువ్వు వెళ్ళిపో, నీ తరపున నేను శిక్ష అనిపిస్తా. ఏమన్నాడు తెలిసిన? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చూసి ముగించుకుందాం ప్రియులారా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను. ఎవరికి పడిని ఈ దెబ్బలు? ఇప్పుడు ఈ దెబ్బలు ఎవరికి పడిని? ఆమె పొందవలసిన ఆ రాళ్ల దెబ్బలు ఎవరికి పడిని? యేసయ్య అన్నాడు, యేసయ్యకి పడిని ఆ దెబ్బలు. ఆమెను టెంపరీగా వెళ్ళిపోమన్నాడు, కానీ ఆ దెబ్బలు ధర్మశాస్త్రమును బట్టి, మోషే ధర్మశాస్త్రం బట్టి వ్యభిచారము పట్టుబడిన వాడికి రాళ్ళు పెట్టి కొట్టవలసిందే. ఆ చట్టాన్ని ఎక్కడ ఉల్లంఘించలేదు దేవుడు. కానీ ఎవరికి బండి ఆ దెబ్బలు? ఎవరో ఒకళ్ళు తినాలి. యేసయ్య తిన్నాడు. ఆమెను క్షమించి ఆమె తినవలసిన రాళ్ల దెబ్బలు యేసయ్య తిన్నాడు ఆమె కొరకు. ప్రియులారా, అదే యేసయ్య చూపిన ప్రేమ. నీవెన్నోసార్లు ఇప్పటికి దెబ్బలు తినాల్సిన పరిస్థితి. నీవు ఆరోగ్యంగా ఉన్నావంటే ఏమన్నాడు చూడండి, మన దోషములను బట్టి నలుగగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఇప్పుడు ఈ దెబ్బలు ఎవరికి పడినాయి? యేసయ్యకి పడినాయి ప్రియులరా. అందుకే శిలువ మీద ఆయన ఎక్కి నీ కొరకు దెబ్బలు తిన్నాడు. ప్రభువా నేను తినవలసిన దెబ్బలు. ఆ స్త్రీ తర్వాత ఎంత పశ్చాత్తాపడిందో. నేను తినవలసిన రాళ్ల దెబ్బలు, నన్ను ఇక్కడ చంపవలసినటువంటి ఈ స్థితిలో నన్ను బ్రతికించి నా దెబ్బలన్నీ నువ్వే తిన్నావు ప్రభువా. తర్వాత ఆమె ఎంత పశ్చాత్తాపడి ఉంటుందో ప్రియులారా. ఎంత పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఒక పాపిని రక్షించినటువంటి యేసయ్య. ఏం జరిగింది తెలిసిన? ఆమెలో పశ్చాత్తాపం వచ్చింది. అందరూ విడిచి వెళ్ళిపోయారు. ఈయన నన్ను కొట్టలేదు, కొట్టకపోగా నువ్వు వెళ్ళమ్మా, నేనున్నాను, పర్వాలేదు. ఎంత గొప్ప దేవుడు మనకు దొరికాడు. ఈ దేవుడిని ఎప్పుడైనా నీవు స్తుతించావా? ఎప్పుడైనా ఆరాధించావా? ప్రభువా నేను పొందవలసినటువంటి ఈ శిక్ష నీవు పొందేవే,
ఈరోజు నాకు ఆరోగ్యముగా ఉన్నానంటే నీవు పొందిన దెబ్బలే కదా. ఎప్పుడైనా ఊహించావా సహోదరి సహోదరుడా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సహోదరి అంటుంది, నన్ను అందరూ బూతులు తిట్టిన వాళ్ళే, అమ్మ అని పిలిచిన వాళ్ళు ఎవరు లేరు. ఎంతమంది దూషించారో నిన్ను ఈ లోకంలో, ఎంతమంది భయపెట్టారు ఈ లోకంలో నిన్ను, ఎంతమంది బూతులు తిట్టి దూషించి, ఎంతమంది శాపనార్థాలు పెట్టి నిన్ను ఎంతమంది నీ మీదకి వచ్చారో. కానీ యేసయ్య అంటున్నాడు, అమ్మా అమ్మా అని పిలుస్తున్నాడు యేసయ్య. ఒక్క నిమిషం తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం తలలు వంచితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, శాస్త్రులు పరిసయ్యులు ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వారే ఆ స్త్రీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని సమాజంలోనికి ఈడ్చుకుని వచ్చి నేరారోపణ చేస్తూ ఉన్నారు. పాపములో పట్టబడింది. నేరారోపణ, సైతాను నీ మీద నేరారోపణ చేస్తూ ఉన్నప్పుడు, సాతానుడు నీ మీద నేరారోపణ చేస్తూ ఉన్నప్పుడు, అయ్యో ఒంటరిగా మిగిలిపోయి వణిగిపోతూ అపరాధిగా మిగిలిపోయి ఏమి చేయాలో తెలియని పరిస్థితిగా అలాగా ఈ యొక్క స్త్రీ వలె వణిగిపోతున్నావేమో నీవు ఈ సమయంలో. ప్రభు అంటున్నాడు, అమ్మా ఎవరూ నీకు శిక్ష విధింపలేదా? లేదు ప్రభువా, నేను నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక నువ్వు పాపము చేయకుము. దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా. దేవుడిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ స్థితి ఎలాగున్నది? నీవు దేని చేత పట్టబడ్డావో, దేని చేత భయపడుతున్నావో, దేని చేత వణికిపోతున్నావో, దేని చేత సమాజానికి జడిసిపోతున్నావో, దేని చేత సిగ్గుపడుతున్నావో, దేని చేత తల లేపబడతలేకపోతున్నావో, దేని చేత వణికిపోతున్నావో నాకు తెలియదు. దేవుడు అండి, అమ్మా అమ్మా అని పిలిచే దేవుడు నీకున్నాడు. ప్రాణప్రదకు ప్రేమించే దేవుడు నీకున్నాడు. ఆయన తనకంటే ఎక్కువ ప్రేమించాడు నిన్ను. ఆయన సర్వస్వుని కొరకు అర్పించిన దేవుడు అంటున్నాడు, అమ్మా నేనును నీకు శిక్ష విధింపను. ఒక్క నిమిషం నోరు తెరుస్తావా? కఠినమైపోయావా? నోరు తెరవలేవా? అమ్మా అని పిలుస్తున్నాడు దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను. ఒక్కసారి హృదయం తెరుస్తావా? ఆ పిలుపు ఈ స్త్రీ హృదయాన్ని బ్రద్దలు చేసింది. ఎందుకు నీలో ఇంకా పశ్చాత్తాపం రావట్లేదు? ఒకసారి పశ్చాత్తాపంతో ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నేను పొందవలసిన దెబ్బలు నీవు పొందావు. ఆ రాళ్ళ దెబ్బలన్నీ నేను పొందాలి, కానీ దెబ్బలన్నీ మీరు పొంది నాకు స్వస్థతనిచ్చారు. ఎంత దేవుని పిలుపుని గ్రహించావు. అమ్మా అని పిలుపు. నేనును నీకు శిక్ష విధించనమ్మా. యేసయ్య శిక్షించడానికి రాలేదమ్మా నిన్ను, నీ పాపములు క్షమించడానికి వచ్చాడు ఆయన. మన పాపముల చేత అపరాధముల చేత మనం ఇంకా చచ్చిన వారమై ఉండగా యేసు మన కొరకు సిలువలో మరణించాడు. యేసు ఎంత గొప్ప దేవుడు! నీవెంత గొప్ప దేవుని దగ్గరకు వచ్చావు. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత కనికరం కలిగిన దేవుడు. తన ప్రాణమును నీకు ఇచ్చేసాడే. అయ్యా నీ ప్రాణము నాకు ఇచ్చేసావు ప్రభువా. నీ ప్రాణమును కూడా లెక్క చేయలేదయ్యా. అమ్మాని పిలిచావు ప్రభువా, అది ఎవరు పిలువని పిలుపు, అది అన్నడు వినని పలుకు. అమ్మాని పిలిచావు ప్రభువా, అది ఎవరు పిలువని పిలుపు, అది అవునడు వినని పలుకు. నాదు పాపములో ప్రార్థన చేసుకుందాం. పట్టుబడి తిని నాదు పాపములో తరుమబడి తిని
తరుమబడి తిని రాళ్ళతో నేను తరుమబడి తిని నిలిచాను నీ ముందు దోషినై నిలిచాను నీ ముందు దోషినై దొరికింది నీ పాద సన్నిధి దొరికింది నీ పాద సన్నిధి అమ్మాని పిలిచావు ప్రభువా అది ఎవ్వరు పిలువని పిలుపు అది ఎన్నడూ వినని పలుకు అమ్మాని పిలిచావు ప్రభువా అది ఎవ్వరు పిలువని పిలుపు అది ఎన్నడూ వినని పలుకు నాదు పాపములో పట్టబడి తిని గ్రహింపుతో పాడుకుందాం నాదు పాపములో పట్టబడి తిని రాళ్ళతో నేను తరుమబడి తిని రాళ్ళతో నేను తరుమబడి తిని నిలిచాను నీ ముందు దోషినై నిలిచాను నీ ముందు దోషినై దొరికింది నీ పాద సన్నిధి దొరికింది నీ పాద అందరం పాడుకుందాం అమ్మాని పిలిచావు ప్రభువా అది ఎన్నడూ పిలువని పిలుపు అది ఎన్నడూ వినని పలుకు అందరం పాడవచ్చుగా అమ్మాని పిలిచావు ప్రభువా అది ఎవ్వరు పిలువని పిలుపు పరిశుద్ధుడా ప్రేమ కలిగిన స్వామి చక్కని వాక్యం విన్నాం ఆ సహోదరి ఎంత సిగ్గుపడుతూ సమాజంలో దోషిలాగా నిలబడి నీడలేని పరిస్థితుల్లో బూతులు తిడుతూ దూషిస్తూ ఆ పాపములో పట్టుబడిన స్త్రీని ధర్మశాస్త్రం తెలిసినటువంటి పెద్దలే ఆమెను చంపటానికి చూశారు ప్రభువా నిన్ను పరీక్షించడానికి చూశారు నీ ప్రేమను మరొకసారి పరీక్ష చేశారు నువ్వెన్నడూ ఓడిపోయే దేవుడు కాదు మమ్మల్ని ఎన్నడూ శిక్షించే దేవుడు కాదు మా అపరాధముల చేత మా పాపముల చేత మేము పట్టబడి ఉండగా నీ గొప్ప వాత్సల్యత నీ కృప మమ్మల్ని ఎన్నడూ వెంటాడుచోరే ఉంది నన్ను ఎన్నడూ శిక్షించలేదు ప్రభువా నన్ను శిక్షించటమే ప్రారంభిస్తే నేను ఇలాగ ఉండేవాడినా ఏనాడో లోకం విడిచి వెళ్ళిపోయేవాడిని ప్రభువా ఈ ఆశీర్వాదాలు ఈ ఆరోగ్యము ఈ కుటుంబము దేవుని పరిచర్య దేవాలయము నీ బలిపీఠం మనకు ఎక్కడ దొరికేది ప్రభువా నేను నిన్ను శిక్షించినమ్మా
నువ్వు వెళ్ళి ఇకను పాపము చేయకమన్నావు. ఒకరోజు నన్ను క్షమించి నా పాపములన్నీ కడిగి వేశావు. ఒక మనిషిగా నిలబెట్టావు. అధికారులు త్రోసివేసిన, బంధువులు దూషించిన, స్నేహితులు వెలివేసిన నా జీవితాన్ని మరలానే వెలిగించావు. ఇక్కడ ఉన్న ఎంతోమంది జీవితాలు వెలిగించావు. ఎంతోమంది కృషించిపోతున్న జీవితాలను తిరిగి మరలా బ్రతికించావు. ఈమె పేరు తెలియదు కానీ అమ్మా అని పిలిచావు. ఆ పిలుపు తన హృదయాన్ని బ్రద్దలు చేసింది. ఆమె నిలబడలేకపోయింది. ప్రభు, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని పశ్చాత్తాపంతో ఒప్పుకుంది. ప్రభు, అప్పుడే ఆ క్షణంలోనే ఆ పాపాత్మని స్త్రీని క్షమించావు, పరిశుద్ధురాలుగా చేశావు. ఒక పాపిని పరిశుద్ధురాలుగా చేసే శక్తి నీ దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉంది ప్రభు? ఈ లోకములో పాపములను క్షమించే అధికారం నీకు తప్ప ఎవరికి ఉంది ప్రభు? ఎంతోమందిని క్షమిస్తున్నావు. మమ్మల్ని అందరిని మరొకసారి క్షమించి ఇకను పాపము చేయకుమనే మాట మే జ్ఞాపకం చేసి ఇకెన్నడూ పాపము జోలికి వెళ్ళకుండా, ఇకెన్నడూ లోకములోనికి వెళ్ళకుండా నీ రక్తము చేత మమ్మల్ని శుద్ధీకరించమని విన్న వాక్యానికి ముద్ర వేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.